నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడదాం. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా పాడదాం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడదాం.
చేప గాలానికి వెళ్ళిపోయింది. దాని వెనక ఎన్ని చేపలు వచ్చి అమ్మ అమ్మ అని అరిసినా, నానా నాన్న అని అరిసినా, కొడుక కొడుక కుమారుడా అని అరిసినా, అక్కడ ఇక గాలం వేసినోడు ఏం చేస్తాడండి? లాగి తన బుట్లో ఎక్కనబడదాం. అందుకని వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చుతున్నాడు. ఈ రోజున నీ ఇంటి పక్కన నీకు ఒక గాలం వేశాడా? నీ స్కూల్లో నీకు ఒక గాలం వేశాడా? నీ కాలేజీలో నీకు ఒక గాలం వేశాడా? సంఘములోకి వచ్చిన నీకు గాలం వేశాడా? చర్చిలో నీకు గాలం వేశాడా? మేడ మీద ఉన్నవారికి గాలం వేశాడా? మేడ కింద ఉన్నవాళ్ళకి గాలం వేశాడా? కిటికీలో నుంచి చూస్తూ గాలం వేశాడా? పైనుంచి చూస్తూ కింద ఉన్నవాళ్ళకి గాలం వేశాడా? నీ ఫ్రెండ్స్ విషయంలో గాలం వేశాడా? నువ్వు ఇప్పుడు ఏ గాలానికి పట్టి ఉన్నావు? ఏ గాలపు ముళ్ళుకు తగిలించబడి ఇక రాలేని స్థితిలో నువ్వు ఉన్నావు? వాడు గాలం వేశాడు. దావీదుకు గాలం వేస్తూ ఉన్నాడు. ఒక రోజున దావీదు అనే శాప అపవాది యొక్క గాలం ముళ్ళుకి ఏమైంది? పట్టేసింది. ఇంకా దావీదు వచ్చి లాక్కునే స్థితి లేదు. ఇక లేదు, పరిస్థితి మారిపోయింది. ఏంటి దావీదు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ కోటలో ఏం జరగకూడదో అదే జరిగిపోయింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీ పొరుగువాని భార్యను ఆశించకు, నీ పొరుగువాని దేతియు ఆశించకు. ఆ ఆజ్ఞ దావీదు ఏం చేశారు? మీరిపోయారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన జీవితంలో చేయరాని పని చేసేసాను అనే తర్వాత పశ్చాత్తాపంతో పడి పరుపు తేలిపోయే అంతగా ఏడ్చేశారు. ఏడ్చిన, కన్నీరు విడిచిన, వేదన చెందిన ఆయన జీవితంలో దేవుడు అడుగుతున్నారు ఏమని? గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిన్ను చేస్తే నువ్వు నాకు విరోధంగా ఇలాంటి పని చేస్తావా? నువ్వు ఇలాంటి పని చేస్తావా? నీకు ఇంకా ఏమైనా కావాలనంటే అది నేను నీకు ఇచ్చి ఉందని కదా. నీకేమైనా కావాలంటే నేను నీకు ఇచ్చి ఉందని కదా. ఎందుకు ఇలాగ నీ దేవునికి విరోధంగా నువ్వెందుకు పాపం చేశావు? నువ్వెందుకు ఇలాంటి పని చేశావు? దేవుడు క్వశ్చన్ చేశారు. ప్రపంచం చదువుతుంది ఈ క్వశ్చన్. నువ్వెందుకు ఇలా చేశావు? నీకేమైనా కావాలంటే నేను నీకు ఇచ్చిందని కదా. నువ్వెందుకు ఇలా చేశావు? లోకము పాపము చేయమని పురుకొల్పుతుంది. లోకము పాపము చేయడానికి అనేక రకాలుగా ప్రోత్సహిస్తుంది. కానీ క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆయన సిలువ చాటున దాచుకుని ఏ విధమైన పాపము అంటకుండా, ఏ దుష్టుడు ముట్టకుండా కాపాడటానికి పిలుస్తూ ఉన్నారు. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము నా ప్రభువే. రాణి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి ఎగుదము. చాలు, పాపం పిలుస్తుంది, రా. చూసారా? లోకము పిలుస్తుంది, దేవుడేమో అది కాదు. నువ్వు నా రాజ్యములో జీవగ్రంథములో నీ పేరు రాయబడే భక్తి నువ్వు చేశావు. మళ్ళా గాలము ముళ్ళు వైపు నువ్వు చూడవద్దు. మళ్ళా ఆ లోకము యొక్క గాలము ముళ్ళు వైపు చూసి దానిలో నువ్వు చిక్కబడవద్దు. అది నీకు తగదు అని దేవుడు మాట్లాడుచున్నారు. దేవునికి దూరం అయిపోయారు దావీదు. ఆయన ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది. ఆయనలో విశ్వాసం అసలారిపోయింది.
ఆయనలో ప్రార్థనా భారం పోయింది. దేవుని పట్ల ఉండిన ఆ యొక్క ఆప్యాయతలన్నీ మాయమైపోయాయి. కొంతకాలము ఆయన ఇంట్లో గాఢాంధకారమే కమ్మేసింది. పరిస్థితి మారిపోయింది. సాతానుడు మేయించి తీసేసాడు. ఇంట్లో అంతా చీకటైపోయింది. ఇంకేం చేస్తాడు? ఏం చేయాలో తోసలేదు దావీదుకి. తన తప్పును కప్పిపెట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన. కానీ జరగకూడని పరిస్థితి జరిగిపోయింది. దేవునికి విరోధంగా పాపం చేశాననే బాధ ఆయనలో మిగిలిపోయింది. ఆయన హృదయం తల్లడిల్లిపోతుంది. ఏం చేయాలో అర్థం కాల. అనవసరంగా ఆమెను నా కోటలకు తెప్పించుకున్నాను, అనవసరంగా ఆమె మీద నా చెయ్యి వేశాను, ఎందుకు ఇలాంటి పని చేశాను, నాకు నా దేవునిని విడిసి నేను ఎందుకు ఇలాగా జారిపోయాననే దుఃఖం ఆయనలో ఉండింది. నిజం ప్రియులారా, లోపలికి పోయి ఒక రకంగా ఏడుస్తూ, ఒక రకంగా బాధపడుతూ, ఒక రకంగా రాజ్యం యొక్క అధిపతిగా ఇశ్రాయేలు రాజుగా ఉంటూ నేనేనా ఇలా చేసింది, నేనేనా ఇలా చేసింది అని తను తాను ప్రశ్నించుకుంటూ చూసారా, అపవాది నిన్ను పొంచి నీ కోసం పొంచి ఉన్నాడు. ఎప్పుడైనా పొంచి ఉన్నాడు. చర్చికి వచ్చాక కూడా ఇక్కడ ఎవరో ఒకరిని నీ ముందు పెట్టి ఎరగా పెడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక యవనస్తుడు నువ్వు ఇక్కడికి వస్తే ఎవరో ఒక అమ్మాయిని ఎరగా పెడతాడు, ఎవరో ఒక అబ్బాయిని ఎరగా పెడతాడు. అందుకనే నువ్వు ఏ పరిస్థితిలోనైనా సరే, ఎంత నీకు ఎన్ని ఎరల పెట్టినా, ఇప్పుడు నాకు ఇది సమయము ఏం చెప్పాలి, ఇది నాకు సమయము కాదు, నాకు సమయము కాదు. గొర్రెలను, ఎడ్లను, దాసీలను, ద్రాక్ష తోటలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవుని సేవకులు అడుగుతున్నారు గెహజని, ఏమయ్యా ఇప్పుడు ద్రాక్ష తోటలను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? చదువుకునే నువ్వు చదువుకోవాలా, లేక కాలేజీలో శ్రద్ధగా ఉండే నువ్వు అలాంటి పని చేయాలా? కానీ నిన్ను చేయనివ్వడగా, నిన్ను చదవనివ్వడగా, నిన్ను జాబు చేయనివ్వడగా, నీ ఇంటిలో ఒక సింహం యొక్క పౌరుషాన్ని నీలో లేకుండా చేస్తాడుగా. నిన్ను చచ్చిన కుక్కలాగా మార్చేయాలనే కదా వాడి యొక్క ఉద్దేశం. నువ్వెందుకు పనికి రాకుండా నీ కన్నుల ముందు నీ పిల్లలే తప్పు చేస్తుంటే నోరు తెరిచే ధైర్యం లేకుండా నిన్ను వాడు నీ నోరు మూసేస్తాడు. ఎన్ని ఉంటే ఏం సుఖం, ఎంత డబ్బు ఉంటే ఏం సుఖం, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చిపోతుంటే ఏం సుఖం. అపవాది ఏం చేశాడు, మనలను ఏం చేశాడు, ఓడించి తన ఆధిపత్యాన్ని మన మీద ఏం చేశాడు, మన మీద పెట్టి మనల్ని బానిసలుగా చేయడానికి కోరుకున్నాడు. అందుకని అపవాది యొక్క సూచనలు నీకు ఎప్పుడైనా అర్థమైందా? నిన్ను పాపమునకు ఆశించే విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే అపవాది నీ పక్కకు వచ్చాడు అని అర్థం. నిన్ను మోసం చేయడానికి వచ్చాడని అర్థం. నీ దేవునితో నీకున్న కనెక్షన్ తెంపడానికి వచ్చాడని అర్థం. నీ లైఫ్ని తారుమారు చేయడానికి వచ్చాడని అర్థం. నీ ఆదాయమును నాశనం చేయడానికి వచ్చాడని అర్థం. నీ పేరు ప్రఖ్యాతులను మాయం చేయడానికి వచ్చాడని అర్థం. అందుకని వాడు గాలం వేస్తున్న సంగతి నీకు నాకు తెలియపోవచ్చు, కానీ మన విషయంలో జరుగుతున్న సిమ్టమ్స్ ఏంటో, నిన్ను నీ శరీరములో విపరీతమైన కామ క్రోధ మదమాశ్చర్యములతో కూడిన వాంఛ పెడతాడు. కామ క్రోధ మదమాశ్చర్యములతో కూడిన వాంఛ నీలో పెట్టేస్తాడు. పెట్టేసి నువ్వు ఎన్నడూ ఆశించని విధంగా పొంగి పొర్లే అంతగా పాపమును ఆశించే మనసు ఆ మనిషిలోనికి తెస్తాడు. తెచ్చి ఆ మనిషికి అనుకూలమైన విధంగా ఎవరో ఒకరిని ఏం చేస్తాడు, చూపిస్తాడు. అక్కడ నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. అక్కడ నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకున్నాడు.
ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు అంది. లే అంది. లేచారు. కానీ పరిస్థితి ఏం చేసి, అపవాది ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. దేవుని బిడ్డ, నీ పిల్లల్ని అపవాది పట్టుకుంటున్నాడు, నిన్ను అపవాది పట్టుకుంటున్నాడు. నీ కుటుంబంలో ఒక చూసిన నీకు తెలుస్తుంది అపవాది నీ కుటుంబాన్ని పట్టుకుంటానికి వాడు రెడీగా ఉన్నాడు అని. ఎందుకంటే దేవుని మీద ఉన్న విశ్వాసము తొలగించి, భక్తి మీద ఉన్న ఆప్యాయతను తొలగించి, దేవుని రాజ్యం పట్లున్న ఆ మమకారము నిరీక్షణ తొలగించి నిన్ను లోకం వైపు చూపిస్తాడు ఇక గట్టిగా పట్టుకొని. అందుకనే ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీ యొద్దకు ఏవి వచ్చిపోతున్నాయో, నువ్వు ఏమి ఆశిస్తున్నావో, ఏవి నిన్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయో, ఏ లక్షణాలు నిన్ను తొందర చేస్తూ ఉన్నాయో, ఏ ఆశలు నిన్ను టెంప్టేషన్ గురి చేస్తున్నాయో, నీవు ఇప్పటికే నీ జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయినావో భయపడొద్దు. అంత దూరం వెళ్ళినా అక్కడి నుంచి సైతము ప్రభు ముక్కు గాలం వేసి ఏం చేయగలరు? మళ్ళీ వెనక్కి తీసుకురాగలరు. అందుకనే నీ స్థితి ఏంటో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. నువ్వు విలువైన వ్యక్తివి. దేవుని రాజ్యములో దూతల వలె ఉండే వ్యక్తులుగా దేవుడు మనల్ని పిలిచారు. పాపము నుండి విమోచించారు. నీతిమంతులు జాబితాలో చేర్చారు. భక్తులుగా మనల్ని పిలిచారు. పరిశుద్ధులుగా చూడాలనుకున్నారు. మచ్చైన డాగైన కళంకమైన అట్టిది ముడతైన ఏమీ లేని బిడ్డలుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణము మనల్ని కాయటానికి ఆయన భూమి మీద ఉన్నారు. దేవునికి విరోధంగా మనిషి పాపము చేస్తూ క్షేమంగా ఉండాలనుకునేది కలలో భోజనము చేసిన దానితో సమానం. పాపము చేస్తూ నేను క్షేమంగా ఉండగలను, పాపము చేస్తూ ఆరోగ్యంగా ఉండగలను, పాపము చేస్తూ నేను ధనము సంపాదించగలను, పాపము చేస్తూ నేను ఆ జీవితంలో ఎదగగలను అనుకునేది కలలో భోజనము చేసిన దాంతో సమానం. అది సాధ్యపడదు. అది ఎంతో కాలము నిలవదు. దావీదు జీవితంలో తల్లడిల్లిపోయినారు. అపవాది ఎలాగ పట్టుకుంటాడని ఆయనకి తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన కళ్ళు మూసేశాడు. ఈ రోజున నీ కళ్ళు మూస్తాడు. నీ విలువ నీకు తెలియకుండా చేస్తాడు. నీ సంసారము నీకు తెలియకుండా చేస్తాడు. నీ భర్త విలువ, నీ భార్య విలువ, నీ పిల్లల విలువ, నీ యొక్క భవిష్యత్తు విలువ నీకు తెలియకుండా నీ కళ్ళు మూసేస్తాడు. నిన్ను పట్టుకుంటాడు. అంతే. ఇక నీ జీవితము ఆ రోజున శ్రమలకు ప్రారంభము అనుగ్రహించాలి. శ్రమల ప్రారంభము దినము ఆ రోజు, ఇబ్బందులకు ప్రారంభ దినం ఆ రోజు, శోధనలకు ప్రారంభ దినం ఆ రోజు. ఇక అంతే. ఎంత కలవరపడినా అప్పుడు మళ్ళీ అంటాడు, దేవుడు నీకేం చేశారు? ఇంత చేయించాడు, ఇంత వల్ల చేశాడు, ఇంత గుచ్చి లాగాడు, ఇంత రకరకాలుగా నాశనం చేశాడు, మళ్ళీ నీ దేవుడు ఏమి నీకు చేశాడు అని చెప్పిస్తాడు. దేవుడు ఏం చేశారో ఏం చేయలేదో ఆ వ్యక్తికే తెలుసు. అందుకనే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు. భయపడకము. ఇప్పటికే అపవాది నిన్ను అనేక రకాలుగా అపవిత్రపరిచి, బలహీనపరిచి, నీలో దూరి, నీ శరీరంలో దూరి, మనసులో దూరి, నిన్ను అపవిత్రపరిచి, నిన్ను కలవరపరిచి, ఏదైనా చేయి చాపి, ఏదైనా నీ జీవితంలో కోల్పోయిన పరిస్థితికి గురి చేసి నిరుత్సాహపరుస్తున్నాడా? భయపడొద్దు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నారు. నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా ఉండగలవా? ఉంటే లేచి నిలబడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నారు. దేవుడు నీకు తోడై ఉన్నారు బిడ్డ. నువ్వు పరాక్రమము కలిగిన వ్యక్తిగా ఉండాలా. అంతే తప్ప అపవాది ఇంకేముంది, నన్ను వశపరుచుకున్నాడు, నా పరిస్థితి అయిపోయింది అనుకోవద్దు. ఇదిగో దేవుడు నీ పక్షముగా ఉన్నారు, నిన్ను దర్శించుచున్నారు. నీ బ్రతుకుల్లో మరలా ఏవి కోల్పోయాను అనుకుంటున్నావో దానిని నీ కళ్ళకు కట్టినట్లు ప్రభు నీకు చూపిస్తారు.
నమ్ముచున్నావా? నమ్మితే నీ చేయి చూపించు. ప్రభువా, మరలా అపవాది యొక్క చిక్కుల్లో నుండి, అపవాది యొక్క శోధనలో నుంచి నన్ను తప్పించము. వాడి సూచనలు నా బిడ్డల్లో కనబడుతున్నాయి, నాలో కనబడుతున్నాయి. వాడు నా చుట్టూ తిరుగుతున్న సంగతి, ఆ సిమ్టమ్స్ నా కళ్ళల్లో కనపడుతున్నాయి, నా హృదయంలో కనపడుతున్నాయి, నా ఇంట్లో కనపడుతున్నాయి, నా ఫ్రెండ్స్ ద్వారా నాకు కనపడుతున్నాయి. వాడు నా చుట్టూ తిరుగుతున్నాడు, నా భవిష్యత్తును నాశనం చేస్తాడు. ప్రభువా, గెద్ద వచ్చి కోడి పిల్లను తన్నుకుపోయినట్టుగా వాడు నిన్ను కనబడనివ్వడు. అపవాది నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. ఒక అబ్బాయిని నీ ముందు పెడతాడు, ఒక అమ్మాయిని నీ ముందు పెడతాడు, డబ్బుని నీ ముందు పెడతాడు, శరీర సంబంధమైన ఇచ్చల్ని ముందు పెడతాడు. నీ భర్త ఉన్నాడు కదా, అయినా ఆయన లెక్కేంటి అని ఇలాగ చేస్తాడు. ఏం కాదులే అంటాడు. నీ కుటుంబంలో, నీ బంధువుల ముందు, నీ కుటుంబంలో, నీ పిల్లల ముందు నిన్ను తల దించుకుని నీ లైఫ్ లాంగ్ బ్రతికేలాగా నిన్ను చేస్తాడు. నువ్వేమనుకుంటున్నావో ధైర్యము కోల్పోయిన వ్యక్తి అయిపోతావు, పిరికి వ్యక్తి అయిపోతావు. నీ జీవితంలో ఇక బ్రతుకుడు వేస్ట్ అనే స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. భయపడవద్దు. నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనుషులు ఎలాగూ పడిపోతారనియో, ఎలాగూ అపవాది పట్టుకుంటాడనియో, ఎలాగూ సాతానుడు గాలం వేసి మనుషుల్ని పట్టుకుని నిరుత్సాహాన్ని గురి చేస్తాడని ప్రభుకి తెలిసే మరలా ఆనందించుడి, మరలా చెప్పొద్దను. ఆనందించుడి, మరలా చెప్పొద్దను. ప్రభు నీకు మరలా ఆనందం ఇస్తారు, మరలా సంతోషం ఇస్తారు. భయపడవద్దు. ప్రార్థన చేసుకుందాం. పోగొట్టుకున్న నీ నీతిని దేవుడు నీకు ఇచ్చారని నమ్ముతున్నాను, ఇస్తారని నమ్ముతున్నాను. ధైర్యమును నీకు ఇచ్చారని నమ్ముతున్నాను. నువ్వు నమ్ముచున్నావా? ప్రార్థన చేసుకో. మహాగణుడును మహోన్నతుడివైన ప్రభువా, మా జీవితాల్లో అపవాది సంచరిస్తున్నాడు. ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందునా, ఎవరిని లోపొచ్చుకుందునా, ఎవరిని పాపపు యొక్క ఆశలతో నింపుదునా, కామ క్రోధ మదమాశ్చర్యములు నింపి ఎక్కడ మనుషుల్ని పడగొట్టుదునా, డబ్బు చూపించి, శరీరాన్ని చూపించి, గిఫ్టులను చూపించి, బర్త్డే కేకులను చూపించి, బహుమతులను చూపించి, వెండి బంగారములను చూపించి ఎవరిని లోపొచ్చుకోవాలని అపవాది నిత్యము నీ గురించి ప్రయాసపడుతూ ఉన్నాడు. నువ్వు వాటిని ఆశించి నువ్వు గాలమునకు చిక్కుకొనకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ లైఫ్ కంటే అవి ముఖ్యమైనవి కావు. నీ భవిష్యత్తు కంటే ఆ వెండి బంగారములు, బహుమతులు, కేకులు ముఖ్యమైనవి కావు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. ప్రభా, నన్ను మమ్మల్ని దర్శించమని, ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని, నమ్మకమైన రాజా మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఎవరిని మింగుతున్నాను తిరుగుతున్న అపవాదిని ఎదిరించే శక్తి, బలము ఇప్పుడే దయచేయబడును గాక. అపవాదిని ఎదిరించే ఆత్మీయ భక్తిని, బలమును దేవుడు ఇప్పుడే ప్రతి ఒక్కరికి దయచేయబడును గాక. ఆమేన్. ఆ మేరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.